అమ్మవారి యొక్క పండగ చేసే ముందు కుటుంబంలో ఉన్న కష్టం, నష్టం, ఇష్టం, బాధలన్నిటిని కలిపి అమ్మవారే స్వయముగా వచ్చి ఒకప్పుడు తీసుకెళ్లేది అని నానుడి ఉంది మన దగ్గర. ఇప్పుడు శివసత్తులు ఎంత బంగారం వల్ల తీసుకెళ్తారు తెలుసా అమ్మ? నేను శివసత్తుల్ని గతంలో కూడా చాలా విషయాలు చెప్పాను. వాళ్ళే తీసుకెళ్తారు. స్త్రీలు రావట్లేరు ఈ రోజుల్లో. ఇప్పుడు కొందరికి గుడి ఉంటుందమ్మా, ఆ గుడి దగ్గర ఉన్న వ్యక్తులు వస్తలేరు ఇప్పుడు తీసుకొనికి. ఎవరో ఒకళ్ళు వస్తారు, కుమ్మరోళ్ళు వస్తారు అంతే. ఇప్పుడు జోగినిలు వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోయే పద్ధతి చెప్తున్నాం. అలా వచ్చినప్పుడు కూడా వెనకాలో శబ్దం చేసుకుంటూ రావాలి మనం. అలా వచ్చినప్పుడు వెనకాలో అఖండ జ్యోతి ఉండాలి ముఖ్యంగా. ఆ అఖండ జ్యోతి కూడా కర్రకి చుట్టి దాన్ని పెట్టి వెలిగిస్తే ఒక మనిషి ఇలా పట్టుకొని ఉంటాడు, అది పెట్టి తర్వాత ఈ అఖండ జ్యోతి ఇంకొక ఆయన దగ్గర నెత్తి మీద ఉండేది లేదా చేతిలో ఉండేది. ఎందుకు దీపం ఉండేది గురువుగారు అంటే జోగ సాయంత్రమే వచ్చేవాళ్ళు, పొద్దున్న రాకపోయేవాళ్ళు. అందరికీ వ్యవసాయాలే పొద్దున పూట, సాయంత్రం అందరూ 5 గంటలకు ఇంటికి వస్తారు కదా. రాత్రిపూట సంచరించేది దేవత అని నానుడి కూడా ఉంది మన దగ్గర. ఇదొక ప్రత్యేకత. ఇప్పుడు మీరు అన్న విషయానికి వస్తాం. స్త్రీలకి పార్వతీమాత అలా నెత్తిలో వృక్షాన్ని పెట్టుకొని రావడం చేత ఏమవుతుందంటే అమ్మ ఆ ఇంట్లో కటాక్షం ఇవ్వాలి అని అమ్మ వస్తుంది అని అర్థం. అమ్మ ఏమంటుందంటే ప్రతి కుటుంబంలో ఉన్న మనుషులందరినీ సాధ్వి అని సంబోధన చేసి మాట్లాడతారు. దైవలోకంలో ఉన్న మాట.